అండి. హాయ్, మీ పేరు? నా పేరు విశ్వనాథ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? బాగుంది. బాగుంది. నిన్న అబ్బాయి అలా బిగ్ బాస్ గురించి మాట్లాడారు కదా, అది మీకు ఎలా అనిపించింది? కరెక్ట్ అనిపించింది నాకు యాక్చువల్గా. అంటే ఇప్పుడు కిచెన్లో వచ్చేసి సరిపోరు కదా జనాలు. సో అంటే ఇప్పుడు ఎట్లా అంటే హవర్లీ అంటే 40 minutes టైం ఇస్తారు వాళ్ళు. సో అంటే యాక్చువల్గా నిఖిల్ అబ్బాయి వీళ్ళు చెప్పేది రైటే కదా, ఎందుకంటే అంత టైం లేదు అక్కడ. సో ఈ టైంలో మనం కిచెన్లో చేసుకోవాలంటే అది సరిపోదు. నెక్స్ట్ ఎక్స్ విషయంలో ఈ విషయంలో కూడా నాకెందుకో అది రాంగే అనిపించింది. ఒక సైడ్ రాంగ్, ఒక సైడ్ రైట్ అని అనిపించింది. అబ్బాయి కరెక్ట్ అంటారా అయితే ఇప్పుడు మీరు? అబ్బాయి కరెక్టే అంటే మరి బిగ్ బాస్ కు క్లారిటీ లేదు. బిగ్ బాస్ ఏంటి టాస్క్లు పెట్టారు అంటే, మరి టాస్క్లు ఎవరు పెడతారు? బిగ్ బాస్ టాస్క్ పెట్టాలి. కరెక్టే, ఇప్పుడు టాస్క్ పెట్టాలి. ఇప్పుడు కిచెన్ లో కూడా చెప్పాలంటే కిచెన్ లో కూడా టాస్క్ పెట్టాలి. కిచెన్ లో కూడా ముగ్గురికి టైం ఇస్తామంటే కరెక్ట్ కాదు కదా. 40 minutes టైం ముగ్గురికి ఇస్తే వాళ్ళు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ మిగతా ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ విషయంలో పక్కన పెడితే మనం చూసుకున్నట్టయితే ఎక్స్ టాస్క్ గురించి ఆయన తిట్టారు, డైరెక్ట్ గా బిగ్ బాస్ ని తిట్టారు. అది కరెక్ట్ అనిపించిందా మీకు? ఇప్పుడు బిగ్ బాస్ తిట్టడం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. తిట్టడం అనేది తిట్టడం కాదు, వాళ్ళు చెప్పుకుంటారు. మేబీ తిట్టడం అనేది ఏమి ఉండదు. బిగ్ బాసే మెయిన్ అక్కడ. మేబీ వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు, తప్పు లేదు అందులో. దాన్ని బట్టి ఏమన్నా చేంజెస్ ఉంటాయి కదా, అంతేగాని బిగ్ బాస్ని తిట్టేశాడు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ బాధలు కూడా వినాలి కదా, లోపల ఉంటారు, వాళ్ళ బాధలు వినాలి కదా. బిగ్ బాస్ ఉన్నది ఓన్లీ టాస్క్లు పెట్టడానికి కాదు, అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ బాధలు కూడా వినాలి, వింటే కదా ఏదైనా. రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చినట్టు అయితే మరి అది ఈరోజు చూద్దాం, ఇంకా తెలియదుగా. అంటే అంటే అబ్బాయి ఎగ్నెస్ట్ గా ఉన్నారు అని ఇచ్చారంటారా? అది ఇంకా మనకి తెలియదు కదా ఏంటనేది. ఈ రోజు మనం ప్రోమో వచ్చింది, చూడాలి ఏంటనేది రేపు. ఇప్పుడు ఆయన వల్ల కంటెండర్ గా ఉండే ఛాన్స్ పోయింది వాళ్ళ టీం వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ అంటే మండే వచ్చినప్పుడు నామినేషన్స్ చేసే అవకాశం ఉందంటారా? నామినేషన్స్ ఎవ్రీ మండే ఖచ్చితంగా. ఎవ్రీ మండే ఏంటంటే కొంచెం ఫైర్గా కంపేర్ టు మిగతా డేస్ కొంచెం బాగుంటుంది బిగ్ బాస్. ఆ రోజు ఎలిమినేషన్స్ ఖచ్చితంగా నడుస్తాయి కదా, అదే సారీ నామినేషన్స్ ఖచ్చితంగా నడుస్తాయి కాబట్టి. సో ఆ రోజు ఏం జరుగుతుందనే చూడాలి. అంటే ఇప్పుడు అంటే కంటెండర్ గా చేయనివ్వకుండా ఆగిపోయింది కదా. సో ఆ టైంలో అబ్బాయిని అందరూ టార్గెట్ చేసి ఈ పాయింట్ తీసి వేస్తారంటారా? ఒకవేళ రేపు ఎలిమినేట్ అవ్వకపోతే అబ్బాయి వేయచ్చు. ఎస్, ఆ అవకాశం కూడా ఉంది. ఓకే, యష్మి ఎలా ఆడుతుంది? యష్మి బాగానే ఆడుతుంది, అందరూ బాగానే ఆడుతున్నారు.